వచ్చావా? వచ్చానమ్మా. ఆ లక్ష్మి పడుకునింది చూడు. పాము కాటుకి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుందమ్మా. ముందు పని చూడు. మీరు డబ్బులు చూసుకోండి, నేను ఆ లక్ష్మి సంగతి చూసుకుంటాను. రే కోబ్రాగా, మనకి చాలా రోజుల తర్వాత మంచి బేరం వచ్చింది. అదుగో ఆ అమ్మాయి ఉందే, ఆమెను కాటేస్తే చాలు మనకి మంచి లాభం. నీకు డైలీ డజన్ ఎలుక పిల్లల్ని ఆహారంగా పెడతాను. వెళ్ళరా. అమ్మా, లక్ష్మమ్మ, 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 లేకమ్మా, నీకు పాము కరిచిందమ్మా. నువ్వే కంగారు పడుకో, నేను విహార బాబు తీసుకొస్తాను. విహార బాబు, విహార బాబు, విహార బాబు, విహార బాబు, లక్ష్మమ్మ పాము కరిచింది బాబు. నాకు కాలు చేతులు ఆడలేదు బాబు. రండి బాబు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మమ్మ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటి బిహారీ, తన కాలు పట్టుకుని ఏం చేస్తున్నావు? ప్లీజ్ అత్తయ్య, కాసేపే మాట్లాడకండి, కొంచెం ఆగండి. బావా, అలా చేయటం నీకు కూడా ప్రమాదమే. బావా, నీకే అలా చేయటం నీకు డేంజర్. పోనీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంత టైం లేదు సహస్రా, చాలా ప్రమాదకరమైన పాము కాటేసింది. హాస్పిటల్కి వెళ్ళే టైం లేదు. లక్ష్మి, 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 లక్ష్మి. అరే పండు, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. త్వరగా వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి లేదు. అమ్మా, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి,
ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది విహారీ? లేవడం లేదు. చచ్చిందేమో. ఇది చస్తే సగం దరిద్రం వదిలిపోయినట్టే. బావకి నాకు మధ్యన అడ్డు తొలగిపోతుంది. విహారీ, డాక్టర్ని పిలుద్దామా? పండు, మన కాలనీ చివర డాక్టర్ గారు ఇల్లు ఉంది. ఆవిడ రిక్వెస్ట్ చేసి వెంటనే తీసుకురా. పోరా. లక్ష్మి, లక్ష్మి లే లక్ష్మి. ఎంత కంగారు పడిపోతున్నావు బావ నువ్వు? లక్ష్మి లే లక్ష్మి. విహారీ, ఇక్కడమ్మా. లక్ష్మి రండి డాక్టర్ గారు. డాక్టర్ చూడండి డాక్టర్. పాము కాటేసిందా? కాలు మీద కరిచింది. డాక్టర్ ఇదిగోండి డాక్టర్, ఇక్కడే నేను ఆ విషయాన్ని మొత్తం తీసేశాను. కానీ తను స్పృహలోకి రావట్లేదు డాక్టర్. ఎలా ఉంది డాక్టర్ తనకి? తన బాడీలో నుంచి విషం మొత్తం పోయింది. అయినా ఎందుకైనా మంచిదని యాంటీఫినమ్ ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్, తనకి ఇంకేం ప్రమాదం ఉండదు కదా డాక్టర్? పాము కరిచిందన్న యాంగ్జైటీలో స్పృహ తప్పింది, కానీ తనకేం కాదు. ఒక 10 నిమిషాల తర్వాత లేస్తారు. కంగారు పడకండి. థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు విహారి గారు. లక్ష్మి, లక్ష్మి జాగ్రత్త. లక్ష్మి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. విహారీ సమయానికి రియాక్ట్ అయ్యి ఆ విషయం తీయకపోతే ఏమయ్యేదో. చాలా థ్యాంక్స్ విహారీ గారు. లక్ష్మి, ఇక ఈ దీక్ష తర్వాత చేయొచ్చు. ముందు ఇంట్లోకి రామ్మా. లేదమ్మా, నేను దీక్ష చేస్తాను. నీకు అర్థం కావట్లేదా లక్ష్మి? నీకోసమే కదా అత్తయ్య చెప్తోంది. మళ్ళీ నీకేమైనా అయితే మా బావ ఎన్నిసార్లు నిన్ను కాపాడతాడు? నేను జాగ్రత్తగానే పడుకుంటాను. సరే, నీ ఇష్టం. చెప్తే వినవు కదా. పదండి వెళ్దాం. రేపు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. రిస్క్ ఎందుకమ్మా లక్ష్మి? జాగ్రత్తగానే ఉంటానమ్మా. అమ్మా, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాబు. రేపు తెల్లవారుజామునే లేవాలి. లక్ష్మి, నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. లక్ష్మమ్మ, పడుకోమ్మా. ఏం పర్లేదు పండు. సరే అమ్మా. లక్ష్మమ్మ, పడుకోమ్మా.
అమ్మా, నీ దీక్ష విరమించే సమయం వచ్చిందమ్మా. అవును పండు. అమ్మా, ఎన్ని ఆటంకాలు కలిగినా సుమంగళి వ్రతాన్ని, నీ దీక్షని సంపూర్ణంగా పూర్తి చేశాను. నేను కోరుకుంటున్నట్టు నా భర్తని సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి. పండు, నువ్వు వెళ్ళి స్నానం చేసొచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని అప్పుడు అవన్నీ సర్దే. సరే లక్ష్మమ్మ. లక్ష్మి, ఇక్కడ నీ దీక్ష పూర్తయింది. కాసేపట్లో అక్కడ నీ భర్తని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకొద్దిసేపట్లో విహార్ బాబుకి పెళ్ళైపోతే నువ్వు చేసే వ్రతాలు దీక్షలు ఏటుపయోగమమ్మా? నేను ఈ వ్రతం దీక్ష చేసింది సహస్రమ్మ విహారీ బాబుల పెళ్లి ఆపడానికి కాదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. మరెందుకు చేశావి సుమంగళి వ్రతం? ఈ వ్రతం వల్ల విహారీ గారు సంతోషంగా ఉంటారు. ఆయన సంతోషం కోసమే ఈ దీక్ష చేశాను. లక్ష్మమ్మ, ఈ వ్రతం తర్వాత విహార్ బాబు సంతోషంగా ఉంటారా లేదో నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి తర్వాత నువ్వు ఆనందంగా ఉండగలవా? ఏ పసుపు కుంకుమల కోసమైతే ఇదంతా చేశావో, ఆ పసుపు కుంకుమలు సౌభాగ్యం వేరే వాళ్ళకి విహారీ పంచుతుంటే చూస్తూ ఉండగలవా? నీ భర్త నీ కళ్ళ ముందే వేరే అమ్మాయి మేలో తాళి కడుతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా అమ్మా? ఈ పెళ్లి తర్వాత సహస్రతో విహారీ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆ గుండె కోతను భరించగలవా? నాకు నా భర్త సంతోషం తప్పించి ఇంకేమీ వద్దు. ఆయన్ని భర్తగా కొలుస్తూ ఇక్కడే ఒక మూలనుంటాను. అంతేకాని నాకు ఆయన పక్కన స్థానాన్ని ఇవ్వమని, ఆయనతో నా జీవితాన్ని ముడివేయమని కానీ నేను కోరుకోను. విహారీ గారు సహస్రమ్మని చేసుకోవడమే న్యాయం. ఆ మాట నిలబడాలి. ఆయనకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కలగనివ్వను. చూసావారా ఆ పిచ్చిది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఇప్పుడు విహారీ ఏం ఆలోచిస్తున్నాడో? అసలు ఆ దేవుడు వీళ్ళ ముగ్గురికి ఏ రాత రాశాడో? అదేటోనమ్మా, రోజు రోజుకి సిక్కుముడి మరింతగా బిగుసుకుంటుంది. ఈ సిక్కులు ఎవరు పడి నలిగిపోతారో, ఎవరు బయటపడతారో ఏటోనమ్మా. అక్క, ఇదిగో నీ కూతురు. పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉంది?
మ్మ్. ఎంత బాగున్నావే. కొందన బొమ్మలా ఉన్నావే మనవరాలా. థ్యాంక్స్ అమ్మమ్మ. ఇదిగోవే, ఇవి నా తరపు నుండి ఇస్తున్న 7 వారాల నగలు. ఎందుకమ్మమ్మ ఇవి ఇప్పుడు? ఎప్పటికైనా ఇవి నీకు చెందాల్సినవే కదే. తీసుకో సహస్ర. పిన్ని, హ్యాపీగా ఉండాల్సిన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అది ఏడుపు కాదే, నీ పెళ్ళవుతుందన్న ఆనందంలో వచ్చిన ఆనంద బాష్పాలు. ఈ రోజుతో మళ్ళీ నా కూతురు మా ఇంటితో తిరిగి బంధుత్వం పొందుతున్న రోజుది. విహారీ వాళ్ళ నాన్న కోరిక తన అత్తకిచ్చిన మాట నెరవేర్చుకుంటున్న రోజుది. వదినా, ఇప్పటి వరకు ఎలాగైతే ప్రశాంతంగా అన్ని జరిగాయో ఇప్పట్నుంచి సహస్ర మెడలో విహారీ తాళి కట్టే వరకు అలానే జరగాలి. ఖచ్చితంగా అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. విహారీ సహస్ర మెళ్ళో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాళి కడతాడు. పెళ్లి అంతా సవ్యంగా జరుగుతుంది. నా మాట నమ్మండి. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు మీ మాట మీద నిలబడి ఈ పెళ్లి జరిపించండి చాలు. సరే సరే సరే, తొందరగా కానివ్వండి. దేని దగ్గరైనా నా మనవడి దగ్గరకు కూడా వెళ్ళి చూడాలి కదా. సహస్ర అలంకరణ మొత్తం అయిపోయిందమ్మా, పదండి. బావా, నాకు తెలుసు ఈరోజు నా మెళ్ళో తాళి కట్టడం నీకిష్టం ఉండదని. కానీ 6 100 100 6 సరే, ఈరోజు నీ చేత్తో నేను తాళి కట్టించుకొని తీరుతాను. దానికి నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను. ఏం జరిగినా నేను సిద్ధంగానే ఉన్నాను. ఏటమ్మా ఈ దారుణం? ఏడ్ చేస్తున్నావు? అలా కాదమ్మా, నీ భర్త పెళ్లికి నువ్వే పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి పెళ్లి చేస్తున్నావా అమ్మా? పండు, గట్టిగా మాట్లాడకు. అందరూ ఉన్నారు. ఉన్నారమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారమ్మా. నీ పరిస్థితి ఏంటే? ఈ పెళ్లి జరిగితే నీ ఆశలు, నీ ప్రేమ, నీ బంధం, ముఖ్యంగా నీ మెడలో తలకి అర్థమే ఉండదు కదమ్మా. ఏమో లక్ష్మమ్మ, నేను ఇలా చూడలేకపోతున్నాను. పండు, నీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ దైవం ఎలా నడిపిస్తే ఆ వైపుకు నేను వెళ్తాను.